सद्गुरुनाथ महाराज की जय। మత శరీర నిజగురు సాంప్రదాయక సనాతన ధర్మోపదేశ కేంద్రులు ఎందరో వారందరికీ నా నిరంతర గురుచరణ స్మరణీయ వందనములు. వారందరిలో శ్రీమద్ బృహద్వశిష్ట సిద్ధాంత ప్రతిష్టాపనాచార్యులని పేరొందిన శ్రీ మద్రమడుగు శివరామ దీక్షిత సాముల వారు ముఖ్యులు. తత్పేట పరంపర చార్యులలో శ్రీ సాయన కళా దేశికేంద్రుల దివ్య అనుగ్రహమున ప్రాప్తించిన ఈ పరిపూర్ణ బోధ సిద్ధాంతార్థం నా మది దృఢము కొరకు అభ్యాసము గావించుటయు లేదా ఇది ఒక గురుసేవయేనని గురువాజ్ఞ పరిపాలనమే అగునని భావించి మత్తురు సమవశరూపులైన మీ అందరితో వినగలుపుకునవలేనన్న ఉద్దేశమే గాని మీరలెరగని వారని కాదు, నేనెరిగిన వాడనను మాట మొదలు లేదు. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం మా విష్ణు పర్యంతము వందే గురు పరంపరం. అధ్యక్షులకు, సర్వాధ్యక్షులకు, గౌరవాధ్యక్షులకు, ఈ వేదికను అలంకరించిన కుటుంబ సభ్యులకు, పూజలందుకున్న పుణ్యపురుషుడు నాగేంద్ర స్వాముల వారికి నా హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుతూ, ఎట్లా అంటే ఆయన గోపన్పల్లికి వచ్చిండ్రు అంటే కంపల్సరీ బంధువుకు పోదాం అని నా దగ్గర వచ్చి ఆయన 80 అంటే దీని భావము తీసి ఒక గంటన్నర మన ఇంట్లో కూర్చొని ఉపన్యాసించి అందరికి అందుబాటు చేసినట్లాంటి జ్ఞానుడు మంచిగా నాగేంద్రప్ప. అయితే నీవు గట్టిగా స్వామి నీవు ఎట్లొస్తావో ఎట్లలేవో కానీ మా ఆంజనేయులకు చెప్తా, నీవు మాత్రంగా మాకు ఒలింపండకు గట్టిగా రావాలంటే 11 ఏళ్ల నాడు నేను ఆయన ముచ్చి ఉన్నప్పుడు నన్ను పిలిపించి శంకరస్వామి వచ్చిండు. అప్పుడు రాత్రికి నంజలోడు మేము అందరం బస్సులకు పడి వచ్చి అప్పుడు మాపడికి ఏమంటే ఇంత ఇంతజాం చేసి నాకు ఈ సభకు పేరు రాపించి గట్టిగా నీవు సభల నీకు తోసినటువంటి, నేను కర్ణాటక మనిషిని, సేడం తాలూకా కలబుర్గి జిల్లా, నేను వచ్చి తెలంగాణలో నేను ఏం చెప్తే ఏమనిపిస్తుంది నాగేంద్రప్ప, నాకు అనవసరం అంటే కూడా లేదే గట్టిగా నీకు తోసినంత చెప్పాలని నాకు హృదయపూర్వకంగా నేను నీ పేరు రాపించిన చెప్పాలని ఆయన కాయసంతో శంకరస్వామి కూర్చున్నాడు. ఎంట కూర్చేసి మహారాజుని కూర్చునబెట్టి పూజించి అందరము ఉపన్యాసానికి కూర్చుంటే ఈ బెబ్బెర అధ్యక్షుడు ఉండడు. ఆయన నేను ఏమన్నానంటే మేలన 1000 అడగరా లేదు 1000 లక్షలు కోట్లు కలిగిన కొలువది రాదు కలిమిలేములు కాలగతిగను కలిగిపోవచ్చు మీ కృప కలిగి కలకాలంబు తరగని ఫలము కలిగేటి మేలు కొరకై. ఇంత దూరం వచ్చిన స్థిరకాలం ఉన్న భగవంతుని సంగతి చెప్తారంటే ఇందమని వచ్చింది కానీ అట్లోని పోయి నాకు ఈ అధ్యక్ష పదవి లోపల నాకు పేరు రాసి ఆయన నాకు ఈ మైక్ ఇచ్చినందుకు ఆజ్ఞ ప్రకారం నేను 2 మాటలు వాళ్ళ ప్రకారంగా చెప్పవలసి వచ్చిందనే ధర్మాన్ని పాటిస్తే ఆ అధ్యక్షుడు ఏమన్నాడు, మీ అయ్యగారు 3 మాటలు పెద్ద పూజకు వచ్చి మీ అయ్యగారు పలుపుని ఎంత అభివృద్ధి అయిన పలుపుతోటి వాళ్ళకి నాకు అభ్యాసం లేదు ఉపన్యాసం చెప్పేదని అన్నావు అంటే మల్లతో గారి అనకని నాకు నిర్ణయించింది ఒలింకొండల్లే. ఈ ఆపద్ధతి నుంచి ఈ పద్ధతి వరకు కూడా నేను మళ్ళా ఆ మాట అనకుండా ఇటువంటి మహిసాబు మన సంబర్ లేకటే మహాత్ముల అసూత్రి మన ఇంటి దగ్గర వచ్చి వాళ్ళ పాద పూజ నేను ఆ నాగేంద్రప్ప నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సాంప్రదాయ పద్ధతికి ఎవరైనా రాని ధర్మాన్ని పాటించినందుకు అందరు పెద్దల ఆశీర్వాదంతో నేను ఈ తెలంగాణ అంతా ఎక్కడ తిరుగులాడని ఈడ కులం లేదు, ఇక్కడ గుర్తు లేదు, రామరెడ్డి అనే మాట లేనట్ల ఎవరు మైకిచ్చి నన్ను దూరం నుంచి వచ్చాడని
10 మంది కూనం ఉంటే 5 మంది కన్నా కూనం లేపుతాడు, 5 మంది కూనం ఉంటే 10 మంది కన్నా లేపుతాడని 100 మంది గురువులు మేలుకో నాకు ఆస్వాదించి చెప్పించిండ్రు. ఇటువంటి అధ్యక్ష స్థానంలో ఎవరైనా ఉందని. అయితే ఒక మాట ఏమన్నారు అంటే బ్రహ్మని తల్లి ఏమన్నారు అంటే ఎర్క తన మూలమే తనకు కానరాను, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదని ఆర్యుల ప్రమాణ వాక్యమే సమంజసమై ఉన్నది. లేనెరక బయలు లోపల తానై తానేర్పడి తన మూలమును తానెరగదనచ్చినప్పుడు తానే లేకుండు. దృష్టాంతము వినుముచ్చట అని దృష్టాంత పూర్వకంగా ఎరకయే లేదు. లేని ఎరకను గురించి పెద్దలు విచారించి ఉన్నారు. పుట్టని చావని వాడని పుట్టు చావులే లేవని భగవద్గీత ఎందు దేవుడు పుట్టలేదు తనడు చావలేదని భగవద్గీత ఎందు పేర్కొన్నాడు. కావున బ్రహ్మని నన్ను పుట్టుకని నన్ను బ్రహ్మకే నామములు ఇచ్చి బ్రహ్మనే నీవు బ్రహ్మే నేను జగత్తు బ్రహ్మే బ్రహ్మ వినరాను న్యాయమున బ్రహ్మరూప బ్రహ్మమే విశ్వోత్పత్తి స్థితి లయములకు కారణమని బ్రహ్మసైతులకు వారి భ్రమకు భ్రమయే భ్రమింపజేస్తున్నది కానీ భ్రమరహితులైన వారికి భ్రమయే లేదు గనక బ్రహ్మ భ్రాంతి జగద్భ్రాంతి జీవభ్రాంతి శరీర భ్రాంతులు ఏమీ లేవు గనకనే జనన మరణ రహితల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులే ఈ పూజలు అందుకున్న పుణ్య పురుషులు. 4 విధముల తరిచి చూచిన వారే ఈ కుర్చీలందు కూర్చున్నవారు. ఇట్టి వారల స్థితి నాబోటి వారికి కూడా ప్రసాదించగలందులకు నేను సద్గురు దేవులను సదాపుడు స్మరిస్తూ, అయితే ఈ మాట లోపల జనుల వలె జరిపి పనులను నన్ను నిన్ను జననితకి దిట్ట నడువకు ఎప్పుడు నిన్ను నీవు పొగుడుకోకు నిన్ను బోలరటనుచు జనులా నిందించకుమి అని ఇటుపదేశము గావించినారు. కావున మానవులమైన మనము మానవత్వమును అనుసరించి ధనవత్వము త్యాగించి మధ్యవత్వమునే గుర్తించి దానవత్వము మానవత్వము మధ్యవత్వముల మెంటక మసులుకొనుటే పరిపూర్ణత్వము. పరిపూర్ణత ధనురు వానికి సాటి గలదా ఈ భువినవిని అన్నారు పెద్దలు. మన సాటి లేని అమరైత అచల పరిపూర్ణ స్థితి మనందరికీ కూడా ప్రసాదించగలందులకు నేను సద్గురు దేవులను సదాపుడు కోరుతూ నాకు సెలవిచ్చిన అధ్యక్షులకు మీ అందరూ కూడా శ్రమనక విన్నందుకు అందరి పాదపద్మములకు నమస్కరిస్తూ ఇంతటితో విరమించుకున్నాము. జై సద్గురు బ్రహ్మరాజుకి జై. స్వామివారిని చెప్పాలి అంటే ఇంటి దగ్గరికి పోయి ఆ అనుభూతిని పొందిన వారికి అర్థమవుతుంది, కానీ మాటలతో చెప్తే సాధ్యం కాదు. అటువంటి ఎందుకు అంటే ఇక్కడ ఏమి చెప్తుడా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆచరించుతారు అదే పద్ధతి. ఇప్పుడు మనం ఉన్నాం, వీటికి వచ్చిన వాళ్ళలో మా నాన్న గురువు, మేము గురువు గారేమో, కానీ ఇంట్లో పిల్లల్ని ఎంత మటుకు ఆచరణలో పెట్టారనేది మాత్రం గమనించాలి. అది చాలా తక్కువ. కానీ రామిరెడ్డి స్వామి వారి ఇంటికి పోతే చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా ఆచరిస్తారు. ఇంకా ఆయన గురించి ఎందుకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా